అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సముద్ర స్నానం చేయడానికి ఉదయం 5:30కి అయితే లెగిసామండి. లెగిసి కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే బయలుదేరిపోయాము. ఇంకా మాతో పాటు మా చిన్న మావయ్య గారు అయితే వచ్చారండి. ఇంకా బండ్లైతే అక్కడే ఆపేశారు పోలీసులు. వెళ్ళడానికి లేదు, అక్కడ అయితే పార్క్ చేసేసుకోండి అని చెప్పారండి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటది. ఇంకా అక్కడి నుంచి నడకే ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. మేమెళ్ళేటప్పటికి అందరూ కూడా చాలామంది స్నానాలు చేసేసి అయితే వచ్చేస్తున్నారండి. ఇంకా వెళ్తున్నారు కూడా. ఇంకా 6 అవుతదండి మేమెళ్ళేటప్పటికి. చూడండి మాతో పాటు ఎంతమందున్నారో. మాఘమాసంలో ఈ పౌర్ణమి రోజున చేయడం చాలా మంచిదండి. ఇంకా ఆదివారం వచ్చింది కదండీ! అందరికీ కూడా జాబ్ చేసే వాళ్ళకి సెలవులుంటాయి కదండీ! ఇంక అందరూ కూడా చాలా మందొచ్చేసారు. ఇంక అందరూ కూడా నడవట్లేదండి. పరుగుల వేగంతో అయితే నడిసేస్తున్నారు. ఇంకా బీచ్ కాడికైతే వచ్చేసాము. ఇదన్నీ కూడా షాపులైతే పెట్టారండి. చాలామందైతే ఇంకా స్నానం చేసేసైతే వచ్చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేశామండి. చాలా బావుంటది. ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికైతే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే హైప్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో హైప్ అని చూపిస్తది. హైప్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను అనుకోలేదండి ఇంతమంది ఉంటారని. మొన్న అంతర్వేది తీర్థానికే చేసేసుంటారు కదా అనుకున్నాను గానీ, ఇక్కడికొచ్చి చూసేటప్పటికి అయ్య బాబోయ్! చాలామంది అంటే చాలామందున్నారు. అస్సలు ఖాళీ లేదింకా. ఇంకా మధ్యాహ్నం కూడా అస్సలు ఖాళీ లేదండి. ఇంకా దేవుడితో చేస్తారంట మా ఆడపడుచోళ్ళు అందరూ కూడా దేవుడితో. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ కూడా అప్పుడే చేస్తారండి. అప్పుడు అసలే ఖాళీ ఉండదింకా. ఇంకప్పుడే చేద్దామనుకున్నాము. ఇంకా పళ్ళివ్వడానికి మళ్ళీ లేట్ అయిపోతది. మళ్ళీ ఇంటికెళ్ళిపోవాలి కదండీ! ఇంక అందుకని చెప్పేసి ఇంక పొద్దున్నే వచ్చేసాము. ఇంకా బీచ్ కాడికైతే చాలామంది బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మైక్‌లోనేమో లోనికి వెళ్ళొద్దు అసలా అని చెప్తున్నారు గానీ చాలామంది వింటలేదండి. లోనకెళ్ళిపోతున్నారు. కర్రలు దాటి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఫస్ట్ టైమ్ అండి అంతర్వేది తీర్థం ఇలాగ సముద్ర స్నానం చేయడం అయితే ఫస్ట్ టైము. మా పెళ్ళయ్యి ఫస్ట్ సంవత్సరం వచ్చాం గానీ స్నానమైతే చేయలేదు. మామూలుగా చూసైతే వెళ్ళిపోయాము. ఇంకా స్నానమైతే చేసేస్తున్నామండి. నన్ను చూసి అసలు ఎవరు కూడా భయపడకండి. నాకేదోలా అనిపిచ్చింది నా ఫేస్‌ని చూస్తుంటే. ఇంకా మేమైతే చేసేసాము. ఇంక మా అమ్మాయినైతే తీసుకొచ్చామండి. ఇంకా అలలొచ్చేసినప్పుడు చాలా భయమేసింది. ఇంకా లోనకెళ్ళొద్దు అంటుందండి. ఇంక పైనే చేసేసాము. ఇంకా లోనకెళ్ళాలన్నా మా అమ్మాయి ఉంది కదండీ! ఫస్ట్ మేము చేసేసాము. ఇంక తర్వాత మా నాన్నొచ్చేసి మా అమ్మాయిని ఎత్తుకున్నారు. ఇంకా తర్వాత మా అమ్మాయికి కూడా చేయించాలి కదా అని చేయించేసామండి. చాలా ఎంజాయ్ చేసామింకా. కొంచెం అయితే చెల్లి నేను లోనకెళ్ళామండి. ఒకసారిగా అలలైతే వచ్చేసినియి. ఇంకా ముందరికైతే వచ్చేసాము. ఇంకా ఇంకా చాలా కేకలేసేసారండి. ఇంక అందరూ కూడా చాలా బావుందింకా. ఇక్కడ లేడీసు బట్టలు మార్చుకోవడానికైతే నిజంగా చాలా కట్టారండి. ఇంకా పొడుక్కి కట్టారు. నిజంగా చాలా బావుందండి. ఇంకా బట్టలైతే మార్చేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. ఇంకా తలైతే ఆరబెట్టుకుంటున్నామాట. చూడండి ఇంకా మా చిన్న మావయ్య గారు గుర్రం ఎక్కిస్తాను రా, రా అంటున్నారు మా అమ్మాయిని. అస్సలు ఎళ్ళట్లేదండి. ఇంకా అందరూ కూడా గుర్రాలైతే ఎక్కుతున్నారన్నమాట. చాలా బావుంది. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు తల దూవించుకోదండి. ఇంటికాడే దూవించుకోదు. ఇక్కడ అస్సలు మామూలుగా లేదింకా. ఇంకా అలాగే ఎత్తుకొని మా అమ్మ అయితే దువ్వేస్తుంది. ఇంకా రెడీ అయిపోయి ఇంకా పళ్ళివ్వడానికైతే ఎళ్ళిపోవాలి. టైమొచ్చేసి 7:30 అవుతుందండి. ఇంకా టైం అవ్వలేదు. ఇప్పుడైతే చాలా మందొస్తున్నారు. చాలామందైతే పిల్లలైతే తప్పిపోతున్నారండి. ఇంకా మైక్‌లో అయితే చెప్తున్నారు. ఇంకా మా అమ్మాయినైతే అస్సలు వదలలేదు. ఈ పిల్ల కూడా పరిగెట్టేస్తుంది ఇసుకలోని. ఇంకా పట్టేసుకున్నాము. మధ్యాహ్నం 12 గంటలకైతే దేవుడి స్నానం అయితే చేస్తారంటండి. అప్పుడు దేవుడితో పాటు ఇంకా కొత్తగా పెళ్ళైనోళ్ళు, సంతానం కలగలేనోళ్ళు చేస్తే చాలా మంచిదంటండి. మాకు పెళ్ళైన ఫస్ట్ సంవత్సరమే ఇంకా అంతర్వేది కూడా వచ్చామండి. నేను అంతర్వేది రావడం అదే ఫస్ట్ టైము. ఎప్పుడూ రాలేదు. ఇంకా బీచ్‌కైతే వచ్చి లైట్ హౌస్ కూడా పక్కనే ఉంటదండి. ఇంకా లైట్ హౌస్ అంతా చూసుకునైతే వెళ్ళిపోయాము. ఇంకా చిన్న అత్తగారోళ్ళైతే ఇంకా తీర్థం కూడా చెప్పారు రమ్మని. ఇంకా రావడానికైతే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నానండి. ఇంకా అప్పుడైతే రాలేదు. కొంచెం బాలేక. ఇంకా అందరం కూడా ఇలాగైతే రెడీ అయిపోయామండి. ఇంకెళ్ళాలి గుడికాడ ఎంత లైన్ ఉందో ఏంటో చూడాలి మరి. ఇంకా బయలుదేరాలన్నమాట. ఇంకా ఫోటోలైనా దిగుతున్నాము ఇక్కడ ఆయనని. మా చిన్నక్కలు కూడా వస్తున్నారండి. అంతర్వేది ఫోన్ చేశారన్నమాట. ఎక్కడున్నారని ఇప్పుడు చేస్తే ఎక్కడో ఉన్నారంట. ఇంకా రావట్లేదంట. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఒకవేళ వస్తే కలుసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఫోన్ చేసింది ఇప్పుడే అమ్మ. ఇంకా అక్కడ ఇంకా రాలేదు. గుడి దగ్గరలో ఉన్నామని చెప్పారు. ఇంకా మాకు వాళ్ళకి లేట్ అయిపోతది ఇంకా అని చెప్పేసి మేమింకా బయలుదేరిపోతున్నామండి. ఇక్కడ ఉచితంగా టిఫిను, టీ అయన్నీ ఇస్తున్నారండి. మేమింకా పళ్ళు ఇవ్వలేదు కదా అని ఇంకేమీ తినలేదు.
ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా పువ్వులైతే ఇచ్చుకున్నారు. ఇంకా కనకాంబరాలు అయితే ఇచ్చుకుంటున్నారండి మా నాన్న. ఇంకా మా అమ్మాయి అయితే నాకు కూడా ఇమ్మంటుంది. మేము వచ్చేటప్పుడు కన్నా ఇప్పుడైతే చాలా మంది వస్తున్నారండి. ఇంకా దూరాల నుంచి వస్తారు కదా! కొంచెం లేట్ అవుతది. మాకైతే ఇంకా సముద్రం పక్కనే మా చిన్నత్త వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే లెగిసి వచ్చేసాము. ఇంకా ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చేవాళ్ళు కొంచెం లేట్ అవుతది కదా అండి. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ చిల్లర నా దగ్గర ఉంటే వేసేసాను. ఇంకా వాళ్ళ దగ్గరే ఇంకా మామూలు కాగితం అయితే ఇచ్చుకుని, చిల్లరంతా ఇచ్చుకుని ఇంక మా అమ్మాయి చేత ఇంకా మా అమ్మాయి, ఇంకా మా నాన్న ఈళ్ళందరూ వేస్తున్నారు చిల్లర డబ్బులు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా చిన్న పిల్లలనైతే కూర్చోబెట్టేశారండి. ఎంత చిన్న పిల్లలో నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా బండి కాడికైతే వచ్చేసామండి. ఇక్కడైతే అందరూ కూడా బండ్లైతే పార్క్ చేసుకున్నారు. ఇప్పుడైతే చాలా మంది వెళ్తున్నారన్నమాట. గుడి దగ్గరికి స్ట్రెయిట్‌గా వెళ్ళడానికైతే అస్సలు ఖాళీ లేదండి. ఇంకా నడిచెళ్ళేవోళ్ళైతే ఇంకా అలాగ వెళ్తూనే ఉంటున్నారు. ఇప్పుడైతే చాలా మంది ఎక్కువైపోయారండి. ఇంకా చూడండి అసల జనంతోనే ఉంది మొత్తం. ఇంకా మేము ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాము. ఇంకా చిన్నత్త వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వెళ్ళాము. ఇంకా మా ఆడపడుచు అయితే బట్టలైతే గుంజుతుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళకూడదు కదండీ! ఇంకా స్నానం చేసి మళ్ళీ గుడికే వెళ్ళాలి కదా అని ఇంకా గుడి కాడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నాన్నైతే స్కూటీ అయితే రోడ్డు మీద పెడుతున్నారండి. కిందకైతే పెట్టేసాము ఇంకా. ఇంకా బస్సులు కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే నామాలు పెట్టించుకుందామని అయితే ఆగాము. అసలు ఖాళీ లేదు ఇక్కడ కూడాని. ఇంకా నామాలు పెట్టించేసుకుని ఇంకా బయలుదేరుతాము. అసలు పవన్ కళ్యాణ్ రావాలంటండి. నీటి పారుదలకి ఏదో ఓపెన్ చేయడానికంట పవన్ కళ్యాణ్ రావాలంట. ఇంకా పైన అధికారులు అయితే ఆఫ్ చేసేసారంట. ఇంకా అంతర్వేది తీర్థం అయితే జరుగుతుంది. రావద్దు ఇంకా జనం ఎక్కువైపోతారని చెప్పేసి ఇంకా అందుకే రానివ్వలేదండి. ఇంకా పోస్టర్లు అయితే పెట్టేశారు. ఇంకా మొత్తం రోడ్డు పొడుక్కి పవన్ కళ్యాణ్ పోస్టర్లే ఉన్నాయి. ఇంకా నామాలైతే పెట్టించేసుకున్నాము. ఇంకా అందరం కూడా ఇంకా అందరం అయితే బయలుదేరిపోయాము. ఇలా నామాలు పెట్టించేసుకుని ఇంకా తర్వాత అయితే ఇంకా పళ్ళు ఇవ్వడానికి అంటిపల్లి దగ్గర అయితే ఆగామండి. ఇంకా అంటుపళ్ళు తీసుకున్నానేమో కానీ ఇంకా గుళ్ళో అయితే ఇచ్చుకోలేదండి. మరి ఏంటో అందరూ ఇచ్చేస్తే ఎక్కువైపోతాయనో ఏంటో మరండి. ఇంకా అంటుపళ్ళు అయితే ఇచ్చుకోలేదు. కొన్ని అయితే బయట దేవుడి కాడ అయితే పెట్టేసి వచ్చేసాము. ఇక్కడైతే లైన్‌లో నుంచున్నామండి. ఇదైతే ఫ్రీ దర్శనానికి అయితే అనుకుని ఈ లైన్ అయినా చాలా పెద్దగా ఉందండి. ఫ్రీ దర్శనం అనుకుని మేమైతే నుంచున్నాము. ఇక్కడైతే జీళ్ళైతే చేస్తున్నారు. అది సాగదీస్తున్నారన్నమాట. మేమైతే ఇంక వీడియో తీస్తున్నాను. ఆ జీళ్ళు తీసేది వీడియో తీద్దామంటే అతనేమో ఇలా సాగదీస్తున్నాడు. మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంక అవ్వట్లేదని ఇంకా లైన్ కూడా ముందుకెళ్ళిపోతుందండి. ఇంకా అందుకే వీడియో కూడా తీయలేదు. ఇదొచ్చేసి ఫ్రీ దర్శనం కాదండి. టికెట్ అంట రూ. 100 టికెట్ అంట. ఈ టికెట్ లైనే చాలా పెద్దగా ఉందండి. ఇంకా రోడ్డు మీద నుంచి లోనకెళ్ళిపోయింది ఇంకా. మేము అనుకున్నాము ఫ్రీ దర్శనం అనుకుని నుంచున్నామండి. తర్వాత తెలిసింది ఫ్రీ దర్శనం కాదు. ఇది రూ. 100 టికెట్ అని చెప్పేసి. వెళ్ళిపోదామంటే ఇంకా మా అమ్మాయితో అసలు ఉండలేకపోతున్నామండి. ఎత్తుకోవాల్సి వస్తుంది. అంతసేపు లైన్‌లో నుంచోవాలంటే మా వల్ల కావట్లేదండి. ఇంకా ఫ్రీ దర్శనానికైతే ఇంకా పెద్దగా ఉంటది అని చెప్పేసి ఇంకా పోనీలే ఇంకేం చేస్తామని ఇంకా టికెట్ అయితే తీసుకున్నామండి. ఆ పక్కన వచ్చేసి ఫ్రీ దర్శనం మాట. ఈ పక్కన వచ్చేసి ఇంకా టికెట్టు. మిడిల్ క్లాస్ వాళ్ళకేంటంటే ఆ 400 పెడితే ఏదన్నా వస్తది కదా అని మా బాధ. నిజంగా తెలియక నుంచున్నాము. ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఇంకా టికెట్ తీసుకోవాల్సొచ్చింది. ఇంకా తప్పలేదింకా. లేపోతే ఫ్రీ దర్శనానికైతే వెళ్ళిపోదాము. మా అమ్మాయి కొంచెం ఎదిగుంటే నడిసి నుంచుని ఫలమైతేని ఎలాగోలాగా నుంచోబెట్టామండి. మా అమ్మాయికేమో ఆకలేసేస్తుంది. ఏమీ తినలేదు టిఫిను. ఇంక అరటిపండు పళ్ళిచ్చేది. ఇంక అరటిపండు అయితే తీసుకొని తింటుందన్నమాట. ఇదొచ్చేసి మొత్తం టికెట్ లైనేనండి. ఎంత పెద్దగా ఉందో అటు ఇటు వెళ్తుంది. ఇదంతా ఫ్రీ దర్శనం కూడా అనుకున్నాం మేము ఫస్ట్ చూసి. కాదండి ఇదంతా కూడా రూ. 100 టికెట్టే. టికెట్ దర్శనమే ఇంతుందంటే ఫ్రీ దర్శనం ఇంకెంత లైన్ ఉందో, ఎంతసేపు నుంచోవాలో లైన్‌లోని. మాకే గంటన్నర పట్టిందండి మొత్తం దర్శనం అవ్వడానికి. మా అమ్మాయికైతే పొద్దున్నుంచి ఆకలేసేస్తుందండి. ఏమీ తినలేదు పాపం. ఇంక అరటిపళ్ళైతే 2 తినేసింది. మేమైతే ఉంటాము. ఎంతసేపైనా ఉండగలం పెద్దవాళ్ళైతేని. ఇంకా చిన్నపిల్లలైతే ఇంకేం తినకుండా ఏముంటారు చెప్పండి. ఇంకా ఆకలేసేస్తుంది ఎత్తుకోమంటుంది. ఇంకా అలా ఎత్తుకునే ఉన్నాము. ఇంకా ఇదొచ్చేసి ఇంకా లోనండి దర్శనం అయితే అయిపోయింది.
దర్శనం చేసినప్పుడు వీడియో అయితే తీయకూడదు కదండీ! అయినా వీడియో తీయకూడదు. ఇంకా లోన అయితే ఫోన్ పెట్టేసి ఇంకా మనశ్శాంతిగా దండం అయితే పెట్టుకున్నానండి. ఆ లక్ష్మీనరసింహ స్వామినైతేని నా కోరికనైతే నెరవేర్చని. గుడి చుట్టూరు కూడా చాలా పెట్టారండి. ఫోటోలు కూడా దిగొచ్చు. అలాగా ఇంకా వెళ్ళడానికే లేదండి. ఇంకా అడ్డు పెట్టేశారు. లేపోతే బొమ్మల కింద పెట్టి చాలా బావుందండి. అదంతా వీడియో అయితే తీద్దాం అనుకున్నాను గానీ ఇంకా అవ్వలేదండి. ఇంకా బయటికైతే వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ కూడా అందరూ కూర్చున్నారండి. ప్రసాదాలైతే తింటున్నారన్నమాట. ఇంకా దేవుడి పళ్ళు ఇయన్నీ కొనుక్కుంటున్నారు. ఇంకా మేమైతే బయటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇంకా గుడి బయటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా గుడి బయటికైతే వచ్చేసామండి. గుడినైతే ఫోటో తీసానమాట ఎనకాల నుంచి. ఇంక ఈ అబ్బాయిని చూడండి ఎలా రెడీ చేసి నుంచోబెట్టారో. ఇంకా మా అమ్మాయికి చూస్తా వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసామండి. అక్కడ గుడి వెనకాల వాళ్ళ కింద పెట్టారండి. అక్కడే వెనకాలేమో అరటిపళ్ళు ఇసురుతున్నారన్నమాట. వాళ్ళలో పడుతున్నాయి. మేము అలా చూస్తా నడుస్తున్నామాట. ఇక్కడ వచ్చేసి అమ్మ ఫోటోలు అయితే ఇచ్చుకుంటుందండి. ఇంకా లక్ష్మీదేవిదిని లక్ష్మీ నరసింహ స్వామిది కూడా ఇచ్చుకుంటుంది. ఇంగో చూడండి వెనకాల నుంచి వాళ్ళైతే పెట్టారు. అలా విసురుతున్నారన్నమాట. దాంట్లోకైతే వెళ్తున్నాయి. ఇంకా చెల్లేమో ముందు 2 అరటిపళ్ళు అయితే విసిరిందండి. 2 అరటిపళ్ళు కూడా బరువుంటాయి కదండీ! కింద పడిపోయినయి ఎవలో పట్టేసుకున్నారంట. ఇంగోండి వీడియో ఏమో తీయొద్దు అంటుంది. నేనేమో తీస్తున్నాను. అంగోండి ఇసిరిందండి. పడలేదు. ఎవరో పట్టేసుకున్నారు. క్యాచ్ పట్టుకున్నారు. తర్వాతేమో ఒకటే విసిరిందండి. అదైతే వెళ్ళింది. నేను కూడా సరదాగా అయితే విసిరానండి. 2 అరటిపళ్ళు ఇసిరితే ఎక్కడెళ్తదండి? ఎళ్ళలేదు. అయినా గానీ ఎందుకు ఇస్తున్నారో అని ఎవరో పక్క నుంచి అడుగుతున్నారండి. మాకే తెలీదు. అందరూ ఇస్తున్నారని మేము ఇసిరాము అని చెప్పేసి చెప్పాను. ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా ఏ తీర్థానికెళ్ళినా నేను ఖర్జూరం అయితే కంపల్సరీ ఇచ్చుకుంటానండి. ఇక్కడేమో ఫోన్‌పేలో ఏమో పని చేయట్లేదంట. ఫోన్‌పే చేద్దామని. ఇంకా రాత్రి అయితే పనిచేసిందండి. నైట్ పనిచేసింది గానీ ఇప్పుడు పని చేయట్లేదంట అన్నాడు. ఇంకా నా దగ్గరేమో మనీ ఏమో పెట్టుకోనండి. గమ్మున ఏమన్నా పెట్టుకున్నా గమ్మున ఏదో అనుకో దానికి ఖర్చు పెట్టేస్తానని గమ్మునైతే తీసుకోనండి. ఏదన్నా అవసరం వస్తే ఫోన్‌పే చేయడం తప్ప. అందుకే నేనెప్పుడు కూడా డబ్బులైతే తీసి పెట్టుకోనండి. దగ్గర కూడా ఎక్కువైతే ఉంచుకోను. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఫోన్‌పే చేయడానికి. ఇంకా భోజనాల కాడ అయితే లైన్‌లో నుంచున్నాము. ఇంకా పిల్లలకిని కొంచెం ముసలోళ్ళు, ఏజ్ అయినోళ్ళనైతే పక్కకి వేరుగా పెడుతున్నారండి. వేరే వాళ్ళకైతే మామూలుగా ఉన్న వాళ్ళకైతే వేరుగా పెడుతున్నారు. మా అమ్మాయికి, నాకైతే వేరుగా పెట్టేశారండి. ఈజీగా అయిపోయింది. తర్వాత ఇంక ఈళ్ళైతే తినేశారు. తినేసాకైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా బస్సులైతే అస్సలు ఖాళీ లేదు. ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంది. ఇంకా భయమేసింది. అదేమో చిన్న రోడ్డు. ఇంక చాలా భయమేసిందండి. ఇంకా అంతర్వేది నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా రాజోల్లో అయితే ఆగాము. ఇంకా సాయిబాబా గుడి కాడ ఇంకా బాదంగిరి అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే ఆగి తాగుతున్నామన్నమాట. ఇంక మా అమ్మాయికైతే తాగిస్తే తాగదంట. ఇంకా ఒక గ్లాస్ ఇచ్చేయాలంట. ఇంకా సాయంత్రానికి అయితే అందరికీ టిఫినే కదా అని పులిహోర అయితే చేసేసుకుంటున్నామండి. ఇంకా అందరికీ కూడా పులిహోర అంటే చాలా ఇష్టము. ఇంకా నిమ్మకాయ పులిహోర ఎక్కువ ఇష్టమండి నాకు. చింతపండు పులిహోర కూడా ఇష్టమే. కానీ నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. ఇంకా దానికన్నా ఇది ఇష్టము. అందుకే నిమ్మకాయ పులిహోరే ఎక్కువ చేసుకుంటాం మేము. ఇంకా శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా పల్లీలైతే ఏపేసి ఆ పొట్టంతా తీసేసి అప్పుడైతే వేసుకుంటాము. ఇంకా గుళ్ళోని ప్రసాదం ఇచ్చినా కూడా ఎక్కువగాని పల్లీలు పొట్టయితే తీయరు. మేమైతే తీసేసుకుంటామండి. ముందుగా అయితే ఇంకా దోరగా అయితే ఏపేస్తున్నాను సిమ్‌లో పెట్టేసి. ఏపేసి ఇంకా పొట్టంతా కూడా తీసేయాలి. ఇంకా పల్లీలైతే సిమ్‌లో పెట్టాను ఎగుతా ఉంటాయి. ఇంక అంతల్లోకి నిమ్మకాయలైతే కోసేసి ఇంకా రసమైతే తీసేస్తానండి. సముద్రం స్నానం చేయకముందు చాలా జలుబొచ్చేసి ఇంకా కంట్లోంచి నీళ్ళైతే కారిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. ఏంటో గాని ఆ చన్నీళ్ళు చేసేసాక సముద్రం స్నానం చేసేసాక మొత్తం రొంపంతా కూడా ఎగిరిపోయినట్టు అసలు మామూలుగా ఉందండి. ఇప్పుడైతే చాలా బావుంది. రోజు కూడా వేడి నీళ్ళే తాగుతాను గానీ, ఇంకా ఈ రోజైతే చన్నీళ్ళు చేయడం వల్ల ఏంటో గాని మొత్తం రొంపంతా కూడా తగ్గిపోయింది. చాలా బాగుంది. ఇంకా నిమ్మకాయ రసమైతే తీసేసుకున్నాను. ఇంకా పల్లీలు కూడా ఇలాగైతే పొట్టయితే తీసేసానండి. ఇంక అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మ అయితే అన్నం వండేసింది. అన్నంలో అయితే కొద్దిగా ఆయిలేసుకోవడం వల్ల ఉడికేటప్పుడు కొంచెం పొదునుగా ఉంటదన్నమాట. మెత్తగా అయిపోకుండా అన్నం మెత్తగా అవ్వకుండా పొదునుగా ఉంటది. బావుంటది తిన్నప్పుడు కూడా. అందుకే ఆయిలేస్తదండి ఎప్పుడు కూడా అన్నంలోని. ఇంకా ఇయైతే ఏపేసుకుందాము.
పులిహోర అయితే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మాయికైతే చెప్పక్కర్లేదు. పులిహోర అంటే తినేస్తదనమాట. అన్నం తినదు గానీ పులిహోర అంటే తింటది. వీడియోస్‌కి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. అలాగే యాడ్స్ కూడా చూడండి ప్లీజ్ నా కోసం. లైక్ చేయట్లేదు. లైక్ చేసిన వెంటనే వెళ్ళిపోతున్నారు. అలాగే వీడియో చూడట్లేదు. లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంతవరకు చూసారు కదా! నా వీడియో ఇంకా కొంతమందికైతే వెళ్తుందండి. నన్ను అభిమానించే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయొచ్చు కదా! కామెంట్‌లో అయితే వస్తాయేమో నేను ఎదురు చూస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ పెడితే బావుండని నాకు అనిపిస్తుంది గానీ, ఎవరు కూడా సరిగ్గా పెట్టట్లేదండి. నాకు రిప్లై ఇవ్వాలనిపిస్తది కదా! మీరు కామెంట్లు ఎన్ని పెట్టినా కూడా నేనైతే రిప్లై ఇవ్వడానికి నేనైతే సిద్ధము. కామెంట్లే రావట్లేదు. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇయన్నీ కూడా వేసేసానండి. దాంట్లో సరిపడా అయితే సాల్ట్ ఈరోజు వీడియో ఒక మెమరీగా ఉంటదండి. ఇంకా బావుంది. రోజైతే చాలా ఎంజాయ్ చేశామన్నమాట. బీచ్‌లో గానీ, గుడిలో గానీ ఇది ఫస్ట్ టైము అంతర్వేది ఎళ్ళడం. చాలా బావుంది. గుడికెళ్ళాం గానీ, బీచ్‌కి స్నానం చేయడం, తీర్థానికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా ఆయన గారుంటే ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఊరు అదే కదా! చిన్నప్పటి నుంచి అయితే మా ఆయన గారు ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదంట. ఇప్పుడు ఈ పెళ్ళైన కాడ నుంచే ఫస్ట్ సంవత్సరం ఎళ్ళలేదు. ఇప్పుడైతే గల్ఫ్‌లో ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎళ్ళట్లేదు. అంతకుముందైతే ప్రతి సంవత్సరం కూడా అక్కడే ఉండేవారు. చాలా ఎంజాయ్ చేసేవారు. ఇంకా అన్నమైతే దీంట్లోకైతే బేసిన్‌లోకి వేసేసి నిమ్మకాయ రసం అయితే వేసేసాను. ఇదంతా వేసేసి మొత్తం మిక్స్ చేసేసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూసానండి. దేవుడితో స్నానం అయితే చాలా మందున్నారు. పొద్దున కన్నా అసల 4 రెట్లు ఉన్నట్టున్నారండి. చాలా ఎక్కువ మందున్నారు. మేమైతే అప్పుడైతే అసల ఎళ్ళడానికి కూడా ఇబ్బందయిపోయాము. ఇంకా పొద్దున్న ఎళ్ళడమే ఫస్ట్ అనిపిచ్చింది. దేవుడి స్నానమైతే చాలా మంది చేశారు. ఈ సంవత్సరానికైతే ఇలాగైపోయింది. వచ్చే సంవత్సరం ఎలా ఉంటదో ఏంటో తెలీదు. ఇంకా పులిహోర అయితే కలిపేసి ఇంకా కొంచెం సేపు అలా ఉంచుకుంటామండి. కొంచెం ఉంచి అప్పుడైతే తినాలన్నమాట. ఇంకా కొంచెం చేత్తో కలిపితేనే నాకు బావుంటదండి. వేడిగా ఉందని ఇలా కలిపేసాను గానీ, ఇంక చేత్తోనే కలిపేసాను. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.